కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 8 మెడికల్ కాలేజీలు 16 నర్సింగ్ కాలేజీలతో పాటు 400 మెడికల్ సీట్లు సాధించామన్నారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. వికారాబాద్ జిల్లా పరిగిలో 27 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ప్రతి నియోజకవర్గంలో ఒక నర్సింగ్ కాలేజీ ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. సేవా దృక్పథము, ఒక కమిట్మెంటు, ఒక దూరదృష్టి, ఒక విజను, అన్ని శాఖలలో కొద్దిగా కాంప్లికేటెడ్ శాఖ కూడా హెల్త్ శాఖ. నువ్వు ఎంత చదివినా తీరదు, ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ ఆడబుచ్చిన వాడికి వస్తుంది. రోజు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 8 కొత్త మెడికల్ కాలేజీలు, 400 అదనపు సీట్లు, 16 నర్సింగ్ కాలేజీలు, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట 16 నర్సింగ్ కాలేజీలు, దానికి తోడు 8 మెడికల్ కాలేజీలు, 400 సీట్లు, దానికి తోడు ఈరోజు పరిగిలో 30 పడకల సిఎస్సిని 100 పడకలకు మార్చడము, అప్గ్రేడ్ చేయడము, అంటే ఒక ఏరియా హాస్పిటల్ స్థాయికి రావడము. ఆ సామాన్య కుటుంబము ఎన్ని నిమిషాలలో సబ్ సెంటర్కి కానీ, పిఎస్సికి కానీ, సిఎస్సికి కానీ, ఏరియా హాస్పిటల్